అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. తిరుపతి డీమార్ట్ బిల్లులో గందరగోళం నెలకొంది. డీమార్ట్లో కస్టమర్కు షాక్ ఇచ్చింది ఆ బిల్లు. ఉద్దిపప్పు 1 కిలో 200 గ్రాములకు 2899 రూపాయల బిల్లు వేశారు. నిత్యావసర సరుకులు కొనుగోలు చేశారు మాజీ ఎఫ్సిఐ సభ్యుడు మించల ప్రదీప్. సుమారు 9000 రూపాయల సరుకులు కొనుగోలు చేసి ఇంటికి వెళ్ళిన తర్వాత బిల్లులో పొరపాటును గుర్తించడం జరిగింది. తిరిగి వెళ్లి డీమార్ట్ సిబ్బందిని కుటుంబ సభ్యులు ప్రశ్నించారు. పొరపాటున బిల్లు పడిందని సమాధానం ఇచ్చారు సిబ్బంది. డీమార్ట్ నిర్వాహకులపై కేసు పెడతానని మించల ప్రదీప్ హెచ్చరించారు. ఈ ఘటనతో వినియోగదారుల్లో ఆందోళన నెలకొంది. చూపించు మా బిల్లు. జేసీ గారు వచ్చినాక ఇప్పుడు పోయేది లేదు సార్ ఒక్క 5 మినిట్స్ ఒక సెకండ్. అమ్మాయి తీయొద్దని నేను కానీ వాయిస్ ఇస్తాను. ఓకే. పవిత్ర పుణ్యక్షేత్రం ధార్మిక క్షేత్రం అనేటువంటి తిరుపతిలో ఈ యొక్క కార్పొరేట్ సంస్థలు అయితే ఏవైతే ఉన్నాయో మరియు ముఖ్యంగా ఈ యొక్క వస్తువులు ఏదైతే అమ్ముతూ ఉంటారో సరుకులు ఏదైతే అమ్ముతూ ఉంటారో కార్పొరేట్ సంస్థలు డీమార్ట్ కావచ్చు లేదంటే రిలయన్స్ మార్ట్ కావచ్చు ఇంకోటి కావచ్చు ఆ విధంగా రిలయన్స్ మార్ట్లో ఈరోజు మా యొక్క డీమార్ట్లో మా యొక్క వైఫ్ ఈరోజు సరుకులు కొనయింది 9000 రూపాయలు కొనడం అయింది. కేవలం ఒక ఉద్దిపప్పు 1.4 కేజీకి 2800 రూపాయలు బిల్ వేయడం జరిగింది. దీన్ని మేము ఇంటికి వెళ్ళిన తర్వాత దీన్ని పరిశీలించిన తర్వాత మాకు చాలా దిగ్భ్రాంతికి గురైనాం. నేను గతంలో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నేషనల్ మెంబర్గా పనిచేస్తాను. గతంలో కూడా అనేక రకాలుగా ఫిర్యాదు డీమార్ట్ మీదకు వచ్చున్నాయి, అదేవిధంగా రిలయన్స్ మార్ట్ మీద వచ్చున్నాయి. గతంలో ఉన్నటువంటి ఫిర్యాదులు కూడా మేము స్టేట్ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ టాస్క్ ఫోర్స్ కూడా ఇచ్చినాము, ఈడీ ఎన్ఫోర్స్మెంట్ కూడా ఇచ్చినాము. మరి సరే ఇది సరిదిద్దుకుంటున్నా పోతాను అనుకున్నాము. అన్ఎక్స్పెక్టెడ్ ఈరోజు కానీ చూసుకున్నట్లయితే తిరుపతి ఎయిర్ బైపాస్ రోడ్లో ఉన్నటువంటి డీమార్ట్లో ఇదొక మా యొక్క బిల్లు కేవలం ఉద్దిపప్పు అంటారు, మా రాయలసీమ భాషలో ఉద్దిపప్పు అంటారు. ఆ ఉద్దిపప్పు 1.4 కేజీకి 2900 రూపాయలు వేసినారు. మరి ఇది ఎక్కడ న్యాయం? ఇదే విధంగా బడుగు బలహీన వర్గాల పేద ప్రజలు ఎస్సీ ఎస్టీ బీసీలు ఎంతోమంది నిరుద్యోగులు కావచ్చు, బ్యాంకు సంబంధించిన ఉద్యోగులు కావచ్చు, దేవస్థానానికి సంబంధించిన ఉద్యోగులు కావచ్చు, కింద స్థాయికి ఉన్నటువంటి ఉద్యోగులందరూ కూడా ఇక్కడికి వచ్చి సరుకులు కొనుక్కోవడం జరుగుతుంది. ఈ విధంగా అనేక రకాల మోసాలకు పాల్పడుతూ ఉంటే ఇది ఎక్కడి వరకు సమంజసం, ఎక్కడి వరకు న్యాయం? ఇది నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. ఇప్పుడే నేను లీగల్ అండ్ మెట్రాలజీ ఆఫీసర్ కూడా ఫోన్ చేసిన, ఫోన్ బిజీగా వస్తుంది. జాయింట్ కలెక్టర్ గారు మీటింగ్లో ఉన్నారు. దీనిపైన తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నా. ప్రజెంట్ వచ్చి నేను నేషనల్ షెడ్యూల్ క్యాస్ట్ వెల్ఫేర్ కౌన్సిల్ మెంబర్గా ఉన్నా, మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్లో ఉన్నా. దీనిపైన కూడా ఎందుకంటే ఇటువంటి పెద్ద పెద్ద మాటలో తక్కువ రేటు సరసమైన రేట్లకు వస్తాయి. కేవలం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు మధ్యతరగతికి లేదంటే దిగు తరగతికి ఉన్నటువంటి కుటుంబాలకు మాత్రమే కొనుక్కున్నటువంటి వ్యవహారం ఇక్కడ నడుస్తూ ఉంటుంది. ఇటువంటి దాంట్లో ఈ విధంగా మోసపూరితంగా నాకే ఒక వ్యక్తిగా, ఒక వ్యవస్థలో పనిచేస్తున్న వ్యక్తిగా, ప్రజా ఉద్యమంలో పనిచేస్తున్న వ్యక్తిగా నా కుటుంబానికి ఈ విధంగా అన్యాయం జరిగితే నేను ఊరికినేది లేదు. నాకని కాదు, సమాజం నాకు జరిగింది ఈ విధంగా ఎంతోమందికి చేస్తూ ఉంటారు. నాకు జరిగినట్టు ఈరోజు ఒక 100 మందికి జరిగితే ఎంత? కాబట్టి దీన్ని ప్రశ్నిస్తున్నా, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. దీనిపైన ప్రభుత్వ అధికారులు తక్షణమే వాళ్ళు చర్యలు తీసుకొని వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భం తెలియజేస్తాను. వాళ్ళని చెప్తాను, మాకు తప్పు అయిపోయింది, క్షమించండి, ఇంకోసారి చేయమని చెప్తున్నారు. నేనైతే దీన్నైతే ఈ ఒక్కసారి తప్ప గతంలో ఇదే విధంగా ప్రశ్నించినటువంటి సామాన్యమైన వ్యక్తులను కూడా ఇలా కొట్టి తరిమినటువంటి దాఖలాలు ఉన్నాయి. గతంలో కూడా ఖండించినాం. మరి ఈరోజు సమాజంలో ఉన్నతమైన స్థానంలో ఉన్న ఒక దళిత నాయకుడిగా ఉన్న నాకే ఈ విధంగా జరిగిందంటే నేను దీన్ని సహించేది లేదు. నాకే జరిగిందంటే నాకన్నా కింద స్థాయిలో ఉన్నటువంటి ఎస్టీలు కావచ్చు, ఎస్సీలు కావచ్చు, బీసీలు కావచ్చు, మైనార్టీలు కావచ్చు, ఇంకా దీనికన్నా దిగువ ఉన్న వాళ్ళు ఇంకా ఎంతమంది ఇబ్బందులు పడి ఎంతమంది మోసపోయినా నాకు అర్థం కావట్లేదు. దీనిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలా. దీనిపైన మేనేజర్ పేరు రెడ్డి సంథింగ్ అని చెప్పినారు. ఇప్పుడే వాళ్ళు ఒక ఇన్ఫ్లుయెన్స్ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఫోన్ చేసి మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేయాలనుకుంటున్నారు. అటువంటి భయభ్రాంతులకి మేము తగ్గే వ్యక్తిని అయితే కాదు. విద్యార్థి ఉద్యమ నాయకుడి నుంచి ఢిల్లీ దాకా పోయినటువంటి వ్యక్తిని, గతంలో ఎఫ్సిఐ డైరెక్టర్గా పనిచేస్తా,
ప్రజెంట్ నేషనల్ షెడ్యూల్ క్యాస్ట్ వెల్ఫేర్ కౌన్సిల్ మెంబర్గా పనిచేస్తున్నా. దీనిపైన ఖచ్చితంగా నేను మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్లో కమిషన్లో ఇచ్చి నేను కలెక్టర్ గారికి ఫిర్యాదు చేస్తా, జేసీ గారికి ఫిర్యాదు చేస్తా, లీగల్ అండ్ మెట్రాలజీ వాళ్ళకి ఫిర్యాదు చేసి దీనిపైన చర్యలు తీసుకోవాలని నేను కోరుకుంటాను. కంప్లైంట్ ఇచ్చారు. బాబురెడ్డి ఎవరు? బాబురెడ్డి మమ్మల్ని కొట్టి బయట జరిగినాడు. రాయిస్తాం మేము. బాబురెడ్డి ఎవరేడా? బాబురెడ్డి ఇంటి రమ్మని చెప్పి ఇట్లా బాబురెడ్డి. రైట్, తిరుపతిలో చోటు చేసుకున్నటువంటి ఘటనకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్, చూసుకున్నాం కాబట్టి సరిపోయింది, చూసుకోకుండా ఇలానే బిల్ పే చేసేటువంటి వాళ్ళు ఎంతమంది అనేటువంటి మాట. కనీసం కొంతమందికి చెక్ చేసుకునేటువంటి సమయం కూడా ఉండదు. డీమార్ట్ మీద ఉన్నటువంటి నమ్మకం కొన్నేళ్ల నుంచి కూడా డీమార్ట్లో సరుకులు తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి సో చూసుకునేటువంటి సిచ్యువేషన్ కూడా ఉండదు. ఆ నమ్మకంతో మేము వెళ్ళిపోతూ ఉంటాం అనేటువంటి మాట. అదే కాక ఈ విధంగా ఎందుకు బిల్లు పడిందని ప్రశ్నించినప్పుడు దానికి సంబంధించి ఒక వ్యక్తి పేరు కూడా వారు చెప్తూ ఉన్నారు, నన్ను కొట్టారు అనేటువంటి మాట. వారిని పిలుస్తున్నారు, ఇక్కడికి రండి, ప్రెస్ ముందు మాట్లాడదామని చెప్తున్నప్పటికీ కూడా రానటువంటి పరిస్థితి. ఏంటి దీనికి సంబంధించి ఏం చెప్తున్నారు లోకల్గా? యాజమాన్యం ఏమైనా స్పందించిందా? మీ ఇష్టం వచ్చింది చేసుకోండి అని ఎందుకు అంత దురుసుగా వారు సమాధానం చెప్తున్నారు అనే మాట. అప్డేట్స్ ఏంటి ఓవరాల్గా ఏ విధంగా చూడాలి? మురళి, మనం చూసుకోవచ్చు, డీమార్ట్ అంటేనే పేదవారికి అనుకూలంగా ఉన్నటువంటి ఒక మార్ట్. అన్ని రకాల వస్తువులతో పాటుగా అన్ని కూడా అక్కడ దొరికేటువంటి పరిస్థితి. ఎంతో ట్రస్ట్ తో కూడా చాలా మంది పబ్లిక్ కూడా నిత్యం డీమార్ట్ చుట్టుకి వెళ్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇట్లా పేదవారు వస్తున్నటువంటి వారిని ఆసరిగా చేసుకొని ఇట్లా డీమార్ట్ ఈ రకంగా బిల్లులు వేస్తుందన్న ఒక ప్రశ్నలు ఇప్పుడు ఉత్పన్నం అవుతున్నాయని మనం చెప్పుకోవచ్చు. మనం చూసుకుంటే తిరుపతి నగరంలో ఉన్నటువంటి ఏదైతే డీమార్ట్ ఉందో ఈ డీమార్ట్ లోకి వెళ్ళినటువంటి ఎవరైతే మించల ప్రదీప్ కుటుంబానికి గట్టి షాక్ ఇచ్చినారని చెప్పుకోవచ్చు. డిమార్ట్ అక్కడ ఉన్నటువంటి సిబ్బంది పూర్తి స్థాయిలో మనం చూసుకుంటే ఉద్దిపప్పు మనం చూసుకుంటే కిలో 200 గ్రాములకు ఏకంగా వాళ్ళు వేసిన బిల్లు 2,899 రూపాయలు. పూర్తి స్థాయిలో ఈ బిల్లు వాళ్ళు అప్పుడు చూసుకోలేదు. వేయింగ్ మిషన్ పైన అది వాళ్ళకి కేజీ కావాలి, ఆ కేజీని ఆ వేయింగ్ మిషన్ మీద పెట్టారు. పెట్టిన వెంటనే వచ్చినటువంటి బిల్లును కూడా స్టిక్కరింగ్ ఆ పాకెట్ కి అంటించి వెంటనే బిల్లింగ్ చేసి వెళ్లారని చెప్పవచ్చు. పూర్తి స్థాయిలో మొత్తంగా చూసుకుంటే 9,000కు సంబంధించినటువంటి సరుకులు వాళ్ళు ఆ డిమార్ట్ లో కొనుగోలు చేశారు. ఈ నేపథ్యంలో కూడా అసలు లెక్కకు మించి ఎందుకు ఈ బిల్ ఇక ఎంత వచ్చిందని చెప్పేసి అని కూడా ఒక డౌట్ వచ్చిందని చెప్పవచ్చు ఆ ఫ్యామిలీకి. ఈ నేపథ్యంలో కూడా ఆ బిల్ తీసి ఒకసారి వాళ్ళు చెక్ చేస్తున్న క్రమంలో కూడా వీరు వేసినటువంటి ఏదైతే కిలో ఉద్దిపప్పుకు వేసినటువంటి రేట్ చూసి ఒకసారిగా షాక్ గురయ్యారని చెప్పవచ్చు. వెంటనే డిమార్ట్ దగ్గరికి వెళ్లి ఆ సిబ్బందితో మాట్లాడడం జరిగింది. ఎందుకు ఈ విధంగా మీరు రేట్ వేశారని చెప్పేసి కూడా అక్కడ సిబ్బందిని నిలదీయడంతో ఒకసారిగా ఆ సిబ్బంది కూడా పొరపాటు జరిగింది, క్షమించాలి అని చెప్పేసి కూడా ఒక సింపుల్ గా ఒక సమాధానం చెప్పారని చెప్పవచ్చు. ఎందుకంటే కరెక్ట్ గా రేట్లు వేస్తారు, ఇది సామాన్యుడికి అందుబాటులో ఉంటుందనే క్రమంలో కూడా, ఎందుకంటే నిత్యం రద్దీగా ఉన్నటువంటి డిమార్ట్, ఎందుకంటే చాలా మంది వస్తూ ఉంటారు కాబట్టి కరెక్ట్ గానే ఆ వెయింగ్ మిషన్ లో నుంచి ఆ బిల్లు కరెక్ట్ గానే వస్తుంది అనేది అందరి యొక్క ఉద్దేశం. అంటే 2-3 బిల్లు వేసిన తర్వాత కూడా ఫైనల్ లో చెకింగ్ అంటూ ఉంటది. ఎన్ని వస్తువులు తీసుకున్నారు, ఎంత బిల్లు ఏదైనా చెకింగ్ కూడా ఉంటుంది. కానీ ఆ చెకింగ్ లో బయటపడలేదు. పూర్తి స్థాయిలో ఇక్కడ బిల్లు మిషన్ దగ్గర కూడా ఎవరు చూసుకోలేదని చెప్పవచ్చు. నేపథ్యంలో కూడా ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ బిల్లు అత్యధికంగా ఈ అమౌంట్ పడినటువంటి పరిస్థితి బయటకు వచ్చిందని చెప్పవచ్చు. నేపథ్యంలో ఎవరైతే మించల ప్రసాద్ ఉన్నారో దీనిపైన చాలా సీరియస్ గా ఉన్నారని చెప్పవచ్చు. సామాన్యులకు నాకు తెలిసి ఈ విధంగా జరిగింది, తెలియకుండా ఇంకెంత మందికి ఇలా జరుగుతుంది అన్న దానిపైన కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే మనం చూసుకుంటే జిల్లా జాయింట్ కలెక్టర్ కి ఆయన జిల్లా కలెక్టర్ కలెక్టర్ పడిన జాయింట్ కలెక్టర్ కి అదే విధంగా ఏదైతే లీగల్ మెట్రాలజీ విభాగానికి కూడా నేను ఫిర్యాదు చేస్తాను. ఎందుకంటే ఇది ఒక చిన్న తప్పు కాదు. ఒక కిలో ఉద్దిపాలకు దాదాపు 2,500 ఏ విధంగా చేస్తారంటే ఆ మిషన్ ఆ ప్రాబ్లం ఉంది. ఈ రోజు నాకు ఒక్కడికే జరిగేది కాదు, చాలా మంది వస్తుంటారు కాబట్టి ఈ రూపంగా అయితే ఈ క్రమంలో కూడా ఎంతమందికి ఈ విధంగా మీరు ఎక్కువ డబ్బులు వసూలు చేస్తున్నారు అన్న దానిపైన కూడా పూర్తి స్థాయిలో అతను అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాడు. కాబట్టి పూర్తి స్థాయిలో జిల్లా కలెక్టర్ కావచ్చు వీరిపైన కట్టబడి చర్యలు తీసుకోవాలి. డిమార్ట్ లో జరుగుతున్నటువంటి మోసం ఏదైతే ఉందో దీన్ని అరికట్టాలని చెప్పేసి అంటారు. పూర్తి స్థాయిలో సిబ్బంది మాత్రం అక్కడ నిర్లక్ష్యంగా ఇప్పటికే సమాధానం చెప్పడంతో ఒక్కసారిగా వీరందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే సింపుల్ గా పొరపాటు జరిగిందని తప్పించుకుంటే కుదరదు. ఎందుకంటే చాలా మంది నిత్యం, ఎందుకంటే ప్రతి పేదవాడు కూడా ఇప్పుడు ఈ రోజు డిమార్ట్ కి వెళ్ళేటువంటి పరిస్థితి, ఎందుకంటే ధరలు అందుబాటులో ఉంటాయి కాబట్టి ఆ డిమార్ట్ కి వెళ్ళి కొనుగోలు చేస్తూ ఉంటారు. కాబట్టి వీరి అవసరాన్ని వీరు ఆసరిగా చేసుకొని ఈ రకంగా బిల్లుల రూపంలో వారిని మోసపరచడం చాలా దుర్మార్గం. కాబట్టి ఖచ్చితంగా ఏదైతే డిమార్ట్ లో జరుగుతున్నటువంటి ఈ వెయింగ్ మిషన్ లో జరుగుతున్నటువంటి ఈ పొరపాట్లను దానిపైన కూడా డిమార్ట్ యాజమాన్యం స్పందించాలా. పూర్తి స్థాయిలో స్పందించకపోతే కనుక నేను అంటే ఇప్పుడు ముందు జిల్లా కలెక్టర్ తో పాటుగా ఇతర అధికారులకు ఫిర్యాదు చేస్తానని చెప్పేసి కూడా ఇక్కడ మనకు మించిన ప్రజలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ మల్లికార్జున్. తిరుపతి డీమార్ట్లో బిల్లుకు సంబంధించినటువంటి గందరగోళం అయితే నెలకొంది. డీమార్ట్లో కస్టమర్కు షాక్ ఇచ్చింది ఆ బిల్లు. ఉద్దిపప్పు 1 కిలో 200 గ్రాములకు గాను 2,899 రూపాయల బిల్లు వేశారు డీమార్ట్ సిబ్బంది.
నిత్యావసర సరుకులు కొనుగోలు చేశారు మాజీ ఎఫ్సీఐ సభ్యుడు మించల ప్రదీప్. సుమారు 9,000 రూపాయల సరుకులు కొనుగోలు చేసి ఇంటికి వెళ్ళిన తర్వాత బిల్లులో ఆ పొరపాటును ఆయన గుర్తించడం జరిగింది. తిరిగి వెళ్లి డీమార్ట్ సిబ్బందిని కుటుంబ సభ్యులైతే ప్రశ్నించారు. పొరపాటున బిల్లు పడిందని సమాధానం ఇచ్చారు సిబ్బంది. డీమార్ట్ నిర్వాహకులపై కేసు పెడతానని మించల ప్రదీప్ హెచ్చరించారు. ఈ ఘటనతో వినియోగదారుల్లో ఒకంత ఆందోళన అయితే నెలకొంది. మా బిల్లులో కూడా అటువంటి పొరపాట్లు ఏమైనా జరిగి ఉంటాయా అని కూడా చెప్తున్నారు. 1కి 10 సార్లు వెరిఫై చేసుకోండి, మీరేం తీసుకుంటున్నారు, ఎంత చెల్లిస్తున్నారని కూడా మించల ప్రదీప్ అయితే వినియోగదారులకు సూచిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది.